దారులకు ఏజెంట్ మిత్రులకు సిఎల్ఏ మిత్రులకు డెవలప్మెంట్ ఆఫీసర్ మిత్రులకు మన స్టాఫ్ మెంబర్స్ అందరూ ఎల్ఐసి స్టాఫ్ మెంబర్స్ అందరికీ ఈ 69వ సంవత్సర వార్షిక శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి మా ఆళ్ళగడ్డ శాఖ తరఫున తెలియజేస్తున్నాను. సో 1956 సెప్టెంబర్ 1వ తేదీన మన ఎల్ఐసిని నేషనలైజ్ చేయడం జరిగింది. అంటే అంతకుముందు ఉన్న ప్రైవేట్ కంపెనీలన్నింటినీ మోసం చేస్తున్న అనే ఉద్దేశంతో అప్పుడు గవర్నమెంటే నెహ్రూ గారి ఆధ్వర్యంలో దీన్ని నేషనలైజ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 69 సంవత్సరాలు ఈ రోజుతో 69వ సంవత్సరాలకు మనం అప్రహితంగా అంటే దాదాపు మనకు నోబడి బీటర్స్ మనం కంటిన్యూస్గా మనదే ప్రోగ్రెస్లో ఉంటూ ఇప్పటికి ఈరోజు ఎన్నో 25 ప్రైవేట్ కంపెనీలు వచ్చినప్పటికీ కూడా మనం 66% షేర్తో అగ్రస్థానంలో ప్రథమ స్థానంలో కొనసాగుతున్నందుకు మీకు ప్రజలకు అందరికీ మా తరపున సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో ఈ రోజుకు తీసుకుంటే మన యొక్క కార్పొరేషన్ యొక్క టోటల్ అసెట్స్ వచ్చేసి 56,22,330 కోట్ల రూపాయలు. అంటే 100 కోట్లతో స్టార్ట్ అయిన 1956లో 100 కోట్లతో మూలధనంతో స్టార్ట్ అయిన సంస్థ ఈరోజుకు 56,22,930 కోట్ల అసెట్స్ కలిగి ఉంది మనకి టోటల్. సో టోటల్ లైఫ్ ఫండ్ వచ్చేసి 47.84 లక్షల కోట్లతో టోటల్ లైఫ్ ఫండ్ ఉండడం జరిగింది. పోయిన ఆర్థిక సంవత్సరం అంటే 24-25 సంవత్సరంలో మాకు టోటల్ ఇన్కమ్ వచ్చేసి 8,81,000 కోట్ల మాకు ఆదాయం రావడం జరిగింది. దాంట్లో కస్టమర్స్కే 4,16,000 కోట్ల పైబడి మేము పే చేయడం జరిగింది. మిగులు దాంట్లో అది పోగా నెట్ ప్రీమియం ఇన్కమ్ మనకు వచ్చేసి 4,88,148 కోట్లుగా సంస్థ ఉంది. మన యొక్క మొత్తం ఎల్ఐసిలో ఇప్పటికీ దాదాపు 2,048 బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి. శాటిలైట్ ఆఫీసులు అంటే మన ఆళ్ళగడ్డ లాంటి ఆఫీసులు 1,584 త్రూఅవుట్ కంట్రీలో ఉన్నాయి. నెక్స్ట్ డివిజనల్ ఆఫీసెస్ 113 ఉన్నాయి. జోనల్ ఆఫీస్ 8 ఉన్నాయి. సెంట్రల్ ఆఫీస్ 1. సో దీంట్లో మళ్ళీ ఈ సంవత్సరం మనం ముఖ్యంగా భీమా సఖి యోజన కూడా దాదాపు సంవత్సరం నుంచి మనం రిక్రూట్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి చేతుల మీదుగా 1,49,000 మంది ఈ రోజుకు రిక్రూట్ చేయడం జరిగింది. టోటల్ ఏజెంట్స్ మొత్తం మీద ఇండియా పైన మొత్తం 14,87,000 మంది ఏజెంట్లు ఈ కార్పొరేషన్లో పనిచేస్తున్నారు. సో ప్రతి ఒక్క లూక్ అండ్ కార్నర్ అంటే ప్రతి ఒక్క రూరల్ ప్లేస్కి అయితే అర్బన్ ప్లేస్ ప్రతి ఒక్క చోట ఎల్ఐసి దిగ్విజయంగా నడుస్తుంది. ప్రతి ఒక్క ఏజెంట్ మిత్రులు కూడా ప్రతి ఒక్క పాలసీ హోల్డర్ అంటే ఎవరికైతే ఇన్సూరెన్స్ ఇవ్వగలమో వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ కాన్వా చేయడం జరుగుతుంది. మా దగ్గర రకరకాల ప్రోడక్ట్స్ అనేక రకాల అంటే చిన్నపిల్లల నుంచి వయోవృద్ధుల వరకు వాళ్ళ ఏజ్కి తగ్గట్టు పాలసీలు ఉండడం జరిగింది. డివైడ్ చేయడం జరిగింది. చిల్డ్రన్ పాలసీలు ఉన్నాయి, మామూలు ఎండోమెంట్ పాలసీలు ఉన్నాయి, మనీ బ్యాక్ పాలసీలు ఉన్నాయి, యూలిప్ పాలసీలు ఉన్నాయి, టర్మ్ పాలసీలు ఉన్నాయి, రకరకాల పాలసీలు హెల్త్ పాలసీలు ఉన్నాయి. సో కస్టమర్స్ అందరినీ మా రిక్వెస్ట్ ఏమంటే మీ అవసరాలకు తగ్గట్టు మీ యొక్క ప్లాన్ను మీ ఏజెంట్ కలిసినప్పుడు మీ యొక్క ప్లాన్ గురించి కనుక్కొని మీకు ప్రతి ఒక్క పాలసీని తీసుకొని మీ యొక్క లైఫ్కు మీకు కుటుంబ భద్రత కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.